శివకేశవుల తేజస్సుతో ధనుర్మాస 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నమందు అయ్యప్ప జన్మించాడు. ఇతడు శైవులకు వైష్ణవులకు కూడా ఆరాధ్య దైవమే. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు ఆ అయ్యప్ప. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మ నిష్ఠ లోకానికే ఆశ్చర్యం కలిగించింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ స్వామి భక్తులు ఏ ఏ ధర్మాలని పాటించాలో, ఏ ఏ నియమ నిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలని ప్రతిపాదించాడు ఆ స్వామి. అందుకేనేమో ఆయనకు ధర్మశాస్త్ర అన్న పేరు కూడా ఉంది. సరే, ఇహ ఇదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు.